హెల్తీగా ఇడ్లీ దోశ కన్నా చాలా రుచికరమైన రెసిపీ, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం ఎలాంటి పిండి లేకుండా చాలా రుచికరమైన రెసిపీ చేద్దామండి. అందుకోసం నూనె కాకుండా ముందుగా ప్యాన్లోకి పావు చెంచా వరకు నెయ్యి తీసుకోండి. ముందుగా నెయ్యిని ప్యాన్లో కరగబెట్టుకోవాలి. ఈరోజు మనం ఓట్స్తో ఇడ్లీ అనేది తయారు చేసుకుందామండి. అయితే ఈ ఓట్స్తో తయారు చేసుకునే ఇడ్లీ కోసం ముందుగా ప్యాన్లో నెయ్యి కరిగిన తర్వాత పావు చెంచా వరకు ఆవాలు, అలాగే పావు చెంచా వరకు పచ్చిశనగపప్పు, పావు చెంచా వరకు జీలకర్ర వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదండి, ఈ రవ్వని 1 కప్పు వరకు వేసుకోవాలి. రవ్వను కూడా ఈ తాలింపులో వేయించుకోవాలి. చక్కగా తాలింపు మొత్తం రవ్వకి పట్టేలాగా వేయించుకోవాలండి. వేయించుకున్న ఈ తాలింపు రవ్వని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకున్నాము. ఇక్కడ మనం 1 కప్పు వరకు రవ్వ తీసుకున్నాం కదండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు ఓట్స్ తీసుకోవాలి. ముందుగా ఓట్స్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం ఓట్స్ని పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ ఓట్స్ పొడిని ఇప్పుడు మనం గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఓట్స్ అలాగే రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము కూడా వేసుకోండి. అలాగే ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 చెంచాల వరకు పెరుగు వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పెరుగు వేసుకున్న గిన్నెలోని కొంచెం నీళ్ళు వేసుకొని ఆ నీటిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ ఓట్స్ పిండి కూడా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు వంట సోడా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాత్రలోకి నీళ్లు తీసుకున్నానండి. ఈ రెసిపీని ఇక్కడ నేను ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. మనం ఆవిరి కుడుము ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ ఓట్స్ ఇడ్లీని ఉడికించుకుంటున్నాను. ఇలా క్లాత్ వేసేసుకొని పైన మళ్ళీ క్లాత్ని చక్కగా కట్టేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే రెసిపీని మీరు ఇడ్లీ పాత్రలో కూడా చక్కగా ఇడ్లీల మాదిరిగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ క్లాత్ని చక్కగా తడుపుకొని పైన పిండి అనేది పెట్టేసుకుందాము. ఈ విధంగా ఆవిరి కుడుములాగా చక్కగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి. మనకి ఓట్స్తో ఇడ్లీ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లో కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇదే మాదిరిగా వేరొక ఇడ్లీ అనేది పెట్టేసుకున్నాము. ఒకటి తిన్నా కూడా చాలండి, కడుపు నిండిపోతుంది. మళ్ళీ మీరు పెట్టుకునేటప్పుడు క్లాత్ని చక్కగా తడుపుకొని పెట్టుకున్నట్లయితే మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరి మీ అందరికీ ఓట్స్తో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.